numbers never lie, add it up, that's me. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటూ ఈ రోజు అయితే మనం హైత్ ప్లేస్ లో అయితే ఉన్నాము. గుజరాత్ లో ఉన్న బారుచ్ అనే ఒక ప్లేస్ లో అయితే ఉన్నాము. సో లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే హైత్ ప్లేస్ లో 1 డే స్టే చేయడానికి ఎంత అవుతుంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, డిన్నర్ కి ఎంత అవుతుంది, ఇవన్నీ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం రూమ్ బుక్ చేసుకుంటే వీళ్ళు ఇచ్చే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ బఫెట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. చలో పదండి. మార్నింగ్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగి డే అయితే స్టార్ట్ చేద్దాము. మనకి టూత్ బ్రష్లు కూడా ఈ హోటల్లోనే మనకి ప్రొవైడ్ చేస్తారు. టూత్ పేస్ట్, బ్రష్ అండ్ సోప్స్ అన్ని హోటల్లోనే మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో మనం అయితే బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ 5 స్టార్ హోటల్లో కాంప్లిమెంటరీగా ఇచ్చే బ్రేక్ఫాస్ట్ బఫెట్ లో మనకైతే ఆల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. టిఫిన్ కి సంబంధించి ఇడ్లీ, దోశ, పూరి, ఇక్కడ మనకి బీట్రూట్ ఇడ్లీ కూడా ఉంది. పక్కన చూస్తున్నట్లయితే పూరి ఉంది, పునుగులు ఉన్నాయి, సమోసా పెట్టారు. డోనట్స్, బ్రెడ్స్ ఉన్నాయి మనకి. ఇంకా ఇక్కడ వచ్చినట్లయితే జ్యూసెస్ ఇవన్నీ ఉన్నాయి. నేనైతే ఇడ్లీ అండ్ మన సౌత్ ఇండియాలో దొరికే టిఫిన్స్ ట్రై చేశాను. ఇక్కడికి వచ్చాక పూరి, ఇడ్లీ, దోశ, సో అట్లా బీట్రూట్ ఇడ్లీ అయితే టేస్ట్ చేశాను. బాగానే ఉంది టేస్ట్ అయితే. ఒక దోశ కూడా చెప్పుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లెట్ చెప్తే ఇదేదో వెరైటీగా తీసుకొచ్చాడు, అయినా బాగానే ఉంది. నెక్స్ట్ మిల్క్లో చాకోస్ వేసుకొని తిన్నాయి, బాయిల్డ్ ఎగ్, నెక్స్ట్ ఫ్రూట్స్, ఒక కాఫీతో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఎండ్ చేయడం జరుగుతుంది. సో కాఫీ చాలా ఉంది కాబట్టి రూమ్కి వెళ్ళి తాగుదామని చెప్పి అయితే డిసైడ్ అయ్యాము. సో కాఫీని అలా పట్టుకొని పైకి అయితే రూమ్కి వెళ్ళడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, 5 స్టార్ హోటల్లో కాంప్లిమెంటరీగా ఇచ్చే బ్రేక్ఫాస్ట్ బఫెట్ ఏమేమి ఐటమ్స్ పెడతారో ఎలా ఉంటాయని చెప్పి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చలో బాయ్.